హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఈరోజు అయితే నేను ఫేమస్ ట్రోల్స్కి అండ్ మీమ్స్కి రియాక్షన్ ఇవ్వబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. న్యాచురల్ గా ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి, బాగా సీరియస్ గా చేయాలి. ఓకే, కమాన్ చెయ్. అమ్మ కన్నా ఏది ఎక్కువ అనిపించట్లేదు నాకు. మస్తు యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? సారీ. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. పొట్టగొట్టుకుంటూ బాధపడాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. జస్ట్ కామెడీ వరకే, సో సీరియస్గా వాళ్ళు తీసుకోకండి. ఇది మీమ్స్ అనమాట, నేను తయారు చేసినవి కాదు. ఇది ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన రీల్స్. సో వాటికి రియాక్ట్ అవుతున్నాను నేను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏయ్ ఫర్ 180 రూపీస్ పెగ్. ఇక్కడ చేస్తున్నాడు అది. అసలు స్తంభం ఎలా ఎక్కాడు అసలు అంత హైట్కి? అంతే, తాగితే మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇది మస్తు ఉంటుంది. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. ఎందుకు తీర్చలేంటే తీర్చలేక ఆట పంచివాడు. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. ఇప్పుడు గైస్ కింద కామెంట్ చేయండి, ఇది ఏ సినిమా నేను చూస్తాను. అసలు ఈ సినిమా పేరు తెలియదు నాకు. ఏం తీస్తారన్న, సూపర్ అసలు. భయపడద్దు, భయపడద్దు. అలా మమ్మీ వస్తుంది. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. అంటే ఎట్లా వస్తాయన్న ఇలాంటి ఐడియాలు మీకు? అసలు నేను ఎంత ట్రై చేసినా దొరుకుతలే అసలు. మీరు తోపనా? వామ్మో వారి దేవుడు. ఫ్రెండ్ ఏం కర్రీరా? మీ చేపల పులుసు. ఓకే, చేపల పులుసు, చేపల పులుసు. ఇండియన్ వెడ్డింగ్స్. పెళ్ళిలో బ్రదర్ ఏమో ఫుల్ బిజీ, సిస్టర్ ఏమో గోరింటాకు, కిడ్స్ అటు ఇటు ఉరుకుతారు చూడండి. వితౌట్ ఎనీ రీజన్, అసలు రీజన్ ఉండదు. పిల్లలు అటు ఇటు ఉరుకుతారు. మీకు ఎంతమంది అబ్జర్వ్ చేశారు చెప్పండి కింద కామెంట్లో. అండ్ ఇక్కడ తాగే సీన్ ఒకటి, అంకుల్ వాళ్ళందరూ సిట్టింగ్ వేస్తారు ఇక డ్రింకింగ్. పవర్ ఆఫ్ మందు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రూల్స్ని బ్రేక్ చేయొద్దు. గేట్ లోపల నుంచే వెళ్ళాలి, ఓకేనా? అట్ ఫంక్షన్స్ గోయింగ్ లాస్ట్ టు ద భోజనాలు ఆఫ్టర్ సిట్టింగ్. చాలాసార్లు జరిగింది. బయటికి తీసుకెళ్తారు చుట్టాలందరూ కలిసి. వచ్చేసరికి ఫుడ్ ఉండదు ఫంక్షన్ హాల్లో. అంతా అయిపోయింది బాబు, ఫుడ్ ఏం లేదు. మస్తు ఉంటాయి ఐడియాలు ఇవన్నీ. ఎట్లా వస్తున్నాయి వీళ్ళందరికీ? కొత్తగా ఎవరు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గైస్. ఇలాంటి కొత్త మీమ్స్కి అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాం మనం ముందు. అయ్యో ఆస్కర్ యాక్టర్, మంచి ఆస్కర్ యాక్టర్. చూడండి బాగుంటుంది. కాదు, ఎందుకు కుట్టినా సార్ నాకు ఇప్పుడు అర్థం కావట్లే. పాపం అతనే కొంచెం కామెడీ ఉంది, కొంచెం పాపం కొట్టకుండా అలసింది. చూడండి బట్ ఇట్స్ నాట్ ఫనీ గైస్. కొంచెం కామెడీ ఉంది బట్ అండ్ సీరియస్ మ్యాటర్ అనమాట. పాపం బాబు ఏమైపోయాడో నెక్స్ట్ నాకు తెలియదు.
సో ఇది ఒకటి మాట్లాడుకోవాలి. కేశవ ఓకే ఒక కేసు విషయంలో లోపలికి వచ్చాడు, సీరియస్ కేసు, సూసైడ్ అది సంథింగ్. మనోడు ఏదో హరాస్మెంట్ అని చెప్పి సంథింగ్ ఏదో ఉన్నాడు, మన పక్కింటికి కుర్రాడు యూట్యూబరు. సో ప్రశాంత్ అని ఎట్లా లోపలికి వెళ్ళాను నాకు ఎప్పుడు అర్థం అవ్వట్లేదు. ఒక రూట్ నుంచి వెళ్ళొద్దని చెప్పారు, ఇంకో రూట్కి వెళ్ళాడు. వెళ్ళొద్దన్న రూట్కి వెళ్ళాడు అంతే, దానికి అసలు తీసుకెళ్ళి జైలు వేసేసారు. సో ఓకే, వీళ్ళిద్దరితో కంపేర్ చేయకండి గైస్. మళ్ళీ ఇక్కడ చూస్తే ఏదేమైనా అచీవ్మెంట్ రా మీది. ఏ చింటూ వాటర్ లో ఎంజాయ్ చేస్తున్నావా? हे हरिराम कृष्ण जगनमोहन रेड्डी ये क्या हुआ? జగన్మోహన్ రెడ్డి క్యా హువా? పోలీస్ ఇన్ యానిమల్ మూవీ. అవును, యానిమల్ సినిమాలో పోలీసులు ఏం చేస్తున్నారు, అంత వైలెన్స్ జరుగుతుంటే డ్యాన్స్ చేస్తున్నారు. మనీ మ్యాటర్స్. ఎస్ గైస్, అందులో రిచ్ కిడ్ కదా హీరో, అందుకని. ఉన్నాడో పోయాడో. కమలాసన్ చింటూ కింద గెటప్ సూపర్ యాక్టింగ్ రా చింటూ, ఆస్కర్ అవార్డు. మొత్తం నెయ్యి కదా దేవుడా. పోతుంది, హార్ట్ పోతుంది. हे प्रभु हे हरि राम అక్కడ బ్యాండ్ లేదు नाथ प्रेमानंद ये क्या हुआ? तालाब में पानी आ गया, गमछा भी खुल गया मेरा। తాగినందుక ఫుల్ తాగినట్టుండు, ఆడేం లేకున్నా కానీ కొట్టేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు నచ్చిన మీమ్స్ ట్రోల్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, కంపల్సరీ మెసేజ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు పంపించిన మీమ్స్ ట్రోల్స్ అవుతున్నాయి అవి యాడ్ చేస్తాను ఎడిటింగ్ చేసి. సో కంపల్సరీ పంపండి, మీకు నచ్చినవి ఫుల్ కామెడీ ఉండేటైతే పంపండి. నెక్స్ట్ వీడియో కూడా రెడీ చేస్తాము, సో మిస్ కాకండి గైస్. నెక్స్ట్ వచ్చేసి అందరు ప్రశాంత్ అన్న మీద రియాక్ట్ అవ్వమంటున్నారు, బిగ్ బాస్ ఇష్యూ మీద. బిగ్ బాస్ ఇష్యూ ఉంది ప్రశాంత్ అన్నది. సో గైస్, నేను ఏమాత్రం ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు, ఎందుకంటే అది సీరియస్ మ్యాటర్. ఇప్పుడు దాంతో కూడా నేను డబ్బులు సంపాదించి ఇప్పుడు నేను పెడితే దాంట్లో 1 lakh వ్యూస్ అవుతాయి. మీకు తెలుసు ఆల్రెడీ చాలా క్లిక్ అయింది నా పేజ్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఆల్రెడీ పెట్టదలుచుకోలేదు, వద్దు అని చెప్పేసి. అన్న అట్లా వెళ్ళడం నాకు చాలా బాధాకరమే, ప్రశాంత్ అన్న. అదే ఇంట్లో రోజు చూస్తున్నాను, ప్రతి ఒక్క న్యూస్ వీడియో, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు చాలామంది అయితే బ్యాడ్గా మాట్లాడుతున్నారు, నాకు అర్థమైపోయింది. చూద్దాము ఏం జరుగుద్దో. బెయిల్ అయితే వచ్చిందని చెప్పారు కదా, చూస్తా. హ్యాపీ, నాకైతే గుడ్ న్యూస్ అది ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికీ. నేను మాత్రం ఆ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు గైస్, ఎందుకంటే అది తన పర్సనల్ టాపిక్. అది బిగ్ బాస్ అయిపోయింది, బిగ్ బాస్లోంచి అయితే నేను మాట్లాడాను ప్రతి ఒక్క మ్యాటర్, కానీ అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ ఏం చేయలేకపోతున్నాను, నేనైతే మాట్లాడదలుచుకోలేదు వాళ్ళ ఒపీనియన్ అయితే. కానీ తప్పు మాత్రం ప్రశాంత్ అన్నది ఒక 10% ఉంటే మిగతా 80% 90% వేరే వాళ్ళది ఉంది. ఫ్యాన్స్ అని చెప్పి అద్దాలు వాళ్ళు కొట్టారు చూసారా, వాళ్ళది ఉంది. సో వాళ్ళందరిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుద్దాము. నా పేరు సురేష్, టడా, బై బాయ్.